హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి చెల్లి వాళ్ళైతే వస్తున్నారండి. శుక్రవారం అయితే పెళ్లి అయిందండి, ఆదివారం అయితే మా ఇంటికి వస్తున్నారు. ఇంకా చాలా హడావిడి కిందండి. నేను ఎలా ఉన్నానో చూసారు కదా, అసలు తలదూడానికి కూడా ఖాళీ లేదండి. అంత చాలా బిజీగా ఉన్నాను. చిన్నమ్మోళ్ళందరూ కూడా సత్తెంతలకి అయితే కోను కోసుకుంటున్నారండి వీడియో తీయడానికి. కేకేసారన్నమాట, వీడియో తీస్తున్నాను. నేనైతే అస్సలు బాగాలేదని చెప్పాను. వీడియో అయినా తీయి రమ్మన్నారండి దండం పెట్టుకోవడానికి. నా అవతారం ఎలా ఉందో చూసారు కదా, రెడీ అవ్వలేదండి. వాళ్ళని అయితే వీడియో అయితే తీస్తున్నాను. పెళ్ళంటే అస్సలు మాటలు కాదండి, ఎంత పని ఉంటుందో. పెళ్లికి ముందు నుంచి పని, పెళ్ళి అయిపోయినా కూడా పనితోనే ఉంటుంది. ఇంకా నిద్రపోవడానికి కూడా ఖాళీ లేదు. అంత అలా ఉందండి. నైట్ 10 అలా అవుతుంది. ఇంకా చాలా నీరసంగా ఉన్నదండి నాకైతేని. సాయంత్రం అయితే వాళ్ళు వస్తున్నారు కదండి, వాళ్ళ భోజనాలకి అయితే ఇంటికాడ కొంచెం తక్కువ ప్లేస్ అయినాయి. అక్కడ ఖాళీ స్థలం అయితే భోజనాల ఏర్పాట్లు అక్కడైతే చేస్తున్నారండి. ఇంటికాడ వంటలన్నీ చేసేసి ఇంకా అక్కడ పట్టుకెళ్తారండి. టెంట్ అంతా కూడా వేసేసారు. ఇంక లైట్లన్నీ కూడా బిగిస్తున్నారు అనమాట. వీళ్ళు అయితే చిన్నమ్మలు అందరూ కూడా నాటుకోళ్ళని అయితే కోసుకుంటున్నారు. ఇప్పుడు నుంచి పని అన్ని స్టార్ట్ చేయకపోతే సాయంత్రానికి అస్సలు అవదండి. ఇంకా ఇద్దరిని అయితే మనుషులను పెట్టుకున్నాము, ఆడవాళ్ళని. ఇంకా వాళ్ళే చేసేస్తారు. అలా మేము చేసాంలేండి, వాళ్ళు ఎన్ని చేస్తారని చెప్పేసి మేము ఇంకా అన్నీ చేసాము. ఇక్కడైతే కోడిని అయితే కోసేస్తున్నారు. పొద్దున్నే మావయ్యోళ్ళ అమ్మాయి నేను కూడా బట్టలు అట్టుకెళ్ళి కాలకడకెట్టుకెళ్ళి బట్టలు అయితే గుంజేసామండి. ఓ పని అయిపోతుంది. బట్టల పని ఒకటి అయిపోతే ఇంకా మొత్తం ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత బట్టలన్నీ కూడా ఉతికేసామండి పొద్దున్నే. ఇంకా రోజు డైలీ బట్టలు అయితే ఇంకా పట్టుకెళ్తానే ఉంటున్నాము. ఎన్ని అయితే తరగట్లేదు ఇంకా ఎన్ని గుంజనని. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐ పని చూపిస్తుంది, ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఈ రెండు చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి తెలియని వాళ్ళకి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. అందరికీ కూడా లేట్ అయినా పర్వాలేదు, రిప్లై అయితే ఇస్తానండి నేను. చిన్నోళ్ళు అయితే కోడిని అయితే కోస్తున్నారండి, అదైతే అస్సలు చూపించకూడదు. అందుకే వీడియో తీయకుండా ఇటైతే వచ్చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే కూడా అంతా నిన్నే క్లీన్ చేసేసారన్నమాట. ఇంకా మొత్తం అంతా కూడా ఇలాగైతే సెటప్ చేసేసారు. ఇక్కడ లైట్లన్నీ బిగిస్తే మనం భోజనాలు పెట్టుకోవడానికి ఎంత ఫ్రీగా ఉందండి. చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్ చేసేసారు. నిన్నే మావయ్యలు బావాళ్ళు అందరూ వచ్చి క్లీన్ అయితే చేసేసారు. వంటోళ్ళని అయితే పెట్టుకున్నాం కదండి, వాళ్ళైతే పొద్దున్నే వచ్చేసారు. సామాన్లన్నీ కూడా కడిగేశారు. ఇంకా పుల్లలన్నీ కూడా నిన్నే తీసేసారండి. కోడిని అయితే కోసేసి ఇంటికైతే పట్టుకెళ్ళిపోతున్నారు చిన్నానోళ్ళు. ఇంకా అందరూ కూడా పని అయితే స్టార్ట్ చేసేసారన్నమాట. సామాన్లన్నీ కూడా ఇలా బల్లం మీద వేసి పట్టుకొచ్చేసారు. ఇవి వచ్చేసి పొయ్యి పెట్టడానికండి బావ అయితే చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇటుకల కన్నా ఈ నూనె డబ్బాలే పెడుతున్నారండి. ఇవి అయితేనే ఈజీగా ఉంటుంది, ఎటు కదలకుండా ఉంటుంది. అయ్యే ఇటుకలు అనుకోండి అటు ఇటు జరపాల్సి వస్తుంది. ఇవే పెడుతున్నారు. ఒక్కో డబ్బా 40 రూపాయలు అంట. ఇంకా పట్టుకొచ్చారు. 6 డబ్బాలు ఎన్నో తెచ్చారండి. అమ్మ వచ్చేసి అరివేడు కుండలు అయితే ఉన్నాయి కదండి, మొన్న అరివేడు కుండలు అంటే అరివేడు ఏదో అంటున్నారండి. మేము అలాగే అంటామండి, అరివేడు అంటాము. ఇంకా అలాగే నాకు వచ్చేస్తుంది అరివేడు కుండలన్నీ కూడా. ఇంకా పైన సన్సైడ్ మీద అయితే పెట్టిచ్చేస్తుందండి అమ్మ వచ్చేసి. వీళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారండి నాన్న. ఈరోజు సాయంత్రం స్పెషల్స్ ఏంటంటే పచ్చిరేలుని గోంగూర ఇగురండి. చాలా అంటే చాలా బాగుందండి కూర. అలాగే ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, చేప తలకాయ తోక పులుసు అయితే పెట్టారండి. చాలా బాగున్నాయి అన్ని కూరలు కూడా. చిన్నమ్మ వచ్చేసి ముందైతే పచ్చిరేలు అయితే క్లీన్ చేసేస్తుంది. ఇంకా వాళ్ళని అయితే పెట్టుకున్నారండి. వాళ్ళైతే ఉల్లిపాయలు అవన్నీ కోసుకుంటున్నారు. ఇక్కడ మనం కూడా ఏదో పని చేస్తామా అని చెప్పేసి చెల్లి వచ్చేసి గోంగూర అయితే క్లీన్ చేస్తుంది. ఇంక వీళ్ళైతే ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ కూడా వీళ్ళైతే క్లీన్ చేసుకుంటున్నారు అన్నమాట. అల్లం పేస్ట్ అవన్నీ ఆడడానికి. కూరల్లోకి కావాల్సిన ఇంకా మసాలాలన్నీ కూడా వీళ్ళైతే నూరేసుకుంటున్నారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గుమ్మడి గింజలు, అల్లము, వెల్లుల్లి, అలాగే నువ్వులు ఇవన్నీ కలిపి మిక్సీ అయితే ఆడేస్తున్నారండి. ఇంకా వాళ్ళు మమ్మల్ని ఆడమన్నారు. మాకు అసలు ఖాళీ లేదండి, ఏదో పని చేస్తూనే ఉన్నాం, మీరే ఆడేసుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళే ఆడేసుకుంటున్నారండి. ఇంకా అక్క వచ్చేసి ఉల్లిపాయలు ఏదో కూరకి ఏయో కోస్తుంది. ఇంకా మా దేవక్క అని మా చిన్నమ్మ వచ్చేసి ఇంకా పచ్చిరేలు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా బావగారు కూడా తోడయ్యారు, గోంగూర అయితే క్లీన్ చేస్తున్నారండి. అందరూ కూడా తలకో పని అయితే ఉన్నారు. నేను పని చేస్తున్నానండి ఇంట్లోనే. అది నేను వీడియో నన్ను ఎవరు తీరు కదా, నేను అందరినీ తీసేసి ఇంకా అమ్మాయి అయితే నేను తీసుకుంటున్నాను. వీడియో తీస్తున్నావేంటమ్మా అన్నారు. యూట్యూబ్లో పెట్టడానికంటే తీయి అంటుంది ఆవిడ.
ఈవిడైతే కొన్ని మసాలాలన్నీ ఆడేస్తుందండి. ఇంక మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ వస్తానని కొన్ని పేస్ట్లు అయితే పట్టుకెళ్ళిందండి. టమాటాలు కూడా వేసింది. నేనైతే కొంచెం క్లీన్ అవ్వి వచ్చానండి. పొద్దున్న అవతారం ఎలా ఉంది చూసారా, నాకే నచ్చలేదు. ఇక దేవక్కి వీళ్ళందరూ అయితే రైలు అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. మా అక్క అయితే కూర అయితే వండుతుందండి. తిప్పమంటే తిప్పుతున్నాను. ఇంకా బంగాళదుంప ములంకాడ అయితే వండుతుంది. ఇంక వీడియో తీయొద్దండి, తనైతే తీయలేదు. ఇంకా బావగారు అన్నీ కూడా గోంగూర అయితే క్లీన్ చేస్తున్నారని నేను క్లీన్ చేద్దాము, ఖాళీగానే ఉన్నానండి ఇప్పుడైతేని. క్లీన్ చేద్దామని నేను కూడా వెళ్తున్నానండి. కుర్చీ అయితే పట్టుకుని కొన్ని అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు నుంచి పని అంతా కూడా చేసుకోకపోతే అప్పటికైతే సందాలకైతే అస్సలు అవ్వదండి. అందుకే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసిస్తే వాళ్ళైతే వండుకుంటారు కదండి. వంటలన్నీ కూడా చాలా బాగుండారండి. గోంగూర పచ్చడిలు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ముందు అసలు వేసుకోకూడదు అనుకున్నాను కానీ వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుండారండి. అన్ని వంటలు కూడా చాలా బాగుండారు. అక్క వచ్చేసి కూర అయితే నీళ్ళు వేసేసి వాళ్ళ అమ్మాయికి అయితే తాను చేయించడానికి అయితే వెళ్ళిందండి. కూర ఏదో మాడోసి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ తిప్పడానికి అయితే వెళ్ళానండి. కొంచెం ఉడికిపోయింది. గ్యాస్ అయితే తగ్గించేసి సిమ్లో అయితే పెట్టాను. ఇంకా చిన్నాను కూడా వచ్చేసి క్లీన్ చేస్తున్నారని నేనైతే అక్కడ నుంచి సైడ్ అయిపోయానండి. ఇంకా వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు కదా, నేనైతే ఇలానే వేరే పని చేద్దామని ఇంకా వచ్చేసానండి. కూర అయితే కట్టేసాను, ఉడికిపోయింది. ఛానల్లో నాది కొంత రీచ్ వెళ్తుందని కొంతమందికి నచ్చట్లేదు. ఎందుకో వీడియో ఎందుకు నచ్చట్లేదో తెలియట్లేదు కానీ డిస్లైక్ అయితే కొడుతున్నారండి. అది మీ ఇష్టమో. ఎందుకు కొడుతున్నారు అనేది కామెంట్ కూడా చేయండి. మీకు ఏ విషయంలో నచ్చలేదు అనేది నేనైతే మార్చుకుంటాను. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా అమ్మకైతే చూపిస్తున్నాను. ఇంకా దించేమంది కట్టేద్దాం అనుకుంటున్నానండి. సరిపోతుంది. కింద ఏంటంటే అడిగంటేస్తుంది, కొంచెం కొంచెం నీళ్ళ టైప్ అనిపించింది. అందుకే కొంచెం ఉంచేసి ఇంకా కట్టేయమంటే అమ్మ కట్టేస్తున్నాను. ఉప్పు చూడమంటే ఉప్పు చూస్తుంది. ఇంకా ఎవరి పనులు వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారండి. పనులతోని ఎవరు కూడా ఖాళీగా అయితే కూర్చోలేదండి. ఇంకా అందరూ తలకో పని చేశారనుకోండి, పని ఈజీగా అయిపోతుంది, గమ్మున అయిపోతుంది. ఇంక మాకైతేని ఇంకా గ్యాస్ అయితే కట్టేసి అనమాట. సాయంత్రానికి అయితే లైట్లు ప్రతి దుక్కున కూడా బిగిస్తున్నారండి. అక్కడ భోజనాలు కూడా పెట్టేశారు. ఇప్పుడు ఇంటికాడ అయితే పెడుతున్నారండి. మొత్తం అంతా కూడా లైటింగ్ అయితే ఉండాలి కదండి. ఇంకా మా ఆయనగారు వచ్చేసి చికెన్కి ఫిష్కి అయితే వెళ్ళారండి తేవడానికి. తమ్ముడులతో పంపించేశారు. వాళ్ళైతే పట్టుకొచ్చేసారండి. ఇవైతే చేప ముక్కలు వేరు కానీ అలాగే తలకాయలు తోకలు వేరుగా అయితే ఉన్నాయండి. ఇవి అయితే ఇప్పుడు వాళ్ళు అయితే క్లీన్ చేసుకుంటారన్నమాట. చేప ముక్కలు అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇవన్నీ కూడా తలకాయలు తోకలు ఇవన్నీ కూడా పులుసు పెడతారు. అవి అయితే ఫ్రై చేసేస్తారండి. ఇంకా మా ఆయనగారు అయితే రాలేదు. ఇంకా చికెన్ అయితే కొట్టేస్తున్నారంట. గోంగూర అయితే చాలా మట్టుకు అయితే క్లీన్ చేసేసారండి. ఇంకా అవుతున్నాయి. ఇంకా అందరూ కూడా పని అయితే చేస్తున్నారు. ఇంకా మా ఆయనగారు కూడా వచ్చేసారండి. చికెన్ అయితే పట్టుకొచ్చేసారు. ఒక గిన్నెలో అయితే వేసేసారు. ఆ పక్కనైతే చేపలు అయితే మొత్తం కూడా కడుగుతున్నారు. వచ్చేసి 50 కేజీలు అనుకుంటండి చికెను. అంత ఐడియా లేదు నాకు. ఇంక ఈవిడైతే ఇంకా మొత్తం కూడా నీళ్ళు వేసేసి కడిగేస్తుందండి. మొత్తం అన్నీ కూడా వేసేసి ఇంకా చేతితో కాకుండా ఇంకా దాన్ని ఎట్టి తిప్పేసి బాగా కడిగేస్తున్నారు. 2-3 సార్లు అయితే చాలా కడిగేశారండి చికెన్ని అలాగే ఫిష్ని. ఇవన్నీ కూడా సరుకులు. ఇవి వచ్చేసి జీడిపప్పు అండి. ఇంకా అన్నీ చూపిస్తున్నాను మీకు. బావగారు అయితే గోంగూర అయితే చాలా మటుకు అయితే క్లీన్ చేసేసారండి. అక్కడైతే పచ్చిరేళ్ళు ఉన్నాయి కదా, పచ్చిరేళ్ళని పసుపు అయితే కొంచెం వేసేసి కలిపేసి ఉడకబెడుతున్నారు పచ్చిరేళ్ళని. ఇవి వచ్చేసి మొత్తం అల్లం పేస్టులు అన్నీ కూడా నూరేశారు. ఉల్లిపాయలు మొత్తం అన్నీ కూడా ఇలాగైతే కోసేసి ఇంకా పైన పెట్టుకున్నారు. టమాటా పేస్ట్ అయినది చేపల కూరలోకి అనుకుంటా, చికెన్ కూరలోకి. చింతకాయలు ఎందుకు వేసారో నాకు ఐడియా లేదండి. వంకాయ జీడిపప్పు కూడా వండుతున్నారు. ఆదివారం కొంతమంది నాన్ వెజ్ అయితే తినరు కాబట్టి, ఎక్కువ కాదండి, ఎక్కువగా నాన్ వెజ్ తింటారులేండి. కొంతమంది అయితే తినరు కదండి, వాళ్ళ కోసం జీడిపప్పుని వంకాయ వండుతున్నారు. చింతకాయలు ఏంటంటే చేపల పులుసులో వేశారంటండి. మా అమ్మ అయితే చెప్తుంది పక్కనే వాయిస్ ఇస్తుంటే. నాకైతే తెలియదండి. అక్కల అబ్బాయిలు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళైతే క్లీన్ చేస్తూనే ఉంటున్నారు. ఇంకా పైపు అయితే కొట్టుకోలేకపోతున్నారు. ఇదేం పైపు అంటున్నారు వాళ్ళు.
చేప ముక్కలు అయితే ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నారండి. ఇంకా నీళ్ళు అయితే అడ్డం పడిపోయి వెళ్ళిపోతాయి కానీ మొత్తం ఎక్కువ కదండి ఆగిపోయి. వంకాయ ముక్కలు అయితే ఇలా ఫ్రై చేసేస్తున్నారు, చక్రాల కింద కోసేసి ఇలా ఫ్రై చేసేస్తున్నారు వంకాయ జీడిపప్పుకి. ఏంటో అనుకున్నాను, తర్వాత చూసి వంకాయ ముక్కలు చక్రాల కింద కోసేశారు. వంటలు అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగుండారు అందరూ కూడా. ఇక్కడ వచ్చేసి ఫిష్లోని చికెన్లోని అయితే పసుపు వేసి క్లీన్ చేస్తున్నారండి. ఇక్కడైతే చికెన్ క్లీన్ చేసేస్తున్నారు, ఫిష్ అయితే క్లీన్ చేసేసారండి. ఇదేం పైపు బాబు, క్లీన్ చేసుకోలేకపోతున్నాయి, కొట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. తర్వాత అయితే జీడిపప్పును అయితే ఫ్రై చేస్తున్నారండి. వంకాయ ముక్కలు అయితే ఫ్రై చేసేసారు మొత్తం అన్నీ కూడా. జీడిపప్పును అయితే ఫ్రై చేస్తున్నారు. ముందుగా అయితే వంకాయ జీడిపప్పు అయితే వండేస్తున్నారండి. చిన్నమ్మ వాళ్ళందరూ కూడా ఇంకా టీ అయితే తాగుతున్నారు, అందరం కూడా టీ తాగుతున్నాము. ఇంకా అందరి పనులు కూడా ఉన్నారండి. చికెన్ అయితే ఫ్రై చేసేసారు, నేను ఇంకా పైన ఉన్నానండి. ఇంకా వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదండి, ఇంకా పని చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇంకా వచ్చానండి ఇలా వీడియో తీసుకోవడానికి. ఇవి వచ్చేసి ఫిష్ ఫ్రైకి అండి. ఇంకా ఆవిడైతే బాగానే ఫ్రై చేసేస్తుంది. ఇది దమ్ బిర్యానీలోకి అండి. దమ్ బిర్యానీకి చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసేస్తున్నారు, చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. నేనైతే తినలేదు కానీ చూపిస్తున్నాను మీకు. దమ్ బిర్యానీ వండేస్తారు ఇవన్నీ కూడా ఫ్రై చేయడానికి మాట. ఇక్కడ వచ్చేసి చేపల ముక్కల్లో అయితే కార్న్ఫ్లోరు ఇంకా అన్ని మసాలాలన్నీ వేసేసి బాగా కలుపుతున్నారండి. ఇంక చిన్ననైతే పట్టుకున్నారు, ఇంకా వంట అతను అయితే కలిపేస్తున్నాడు. ఈవిడ వచ్చేసి చికెన్ ముక్కలు అయితే ఫ్రై చేసేస్తుంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. వంటలన్నీ కూడా చాలా తొందరగానే అయిపోయాయండి, ఇంకా లేట్ అవ్వలేదు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా గారెలు అయ్యో వేస్తున్నారు అంతే, అన్ని వంటలు కూడా రెడీ అయిపోయినాయి. దీంట్లోకి ఒక తోక ముక్క వచ్చేసిందంటే ఇంక చిన్న దాంట్లో వేసామంటున్నారు. అంటే తలకాయలు తోకలు కూడా పులుసు పెట్టడానికండి, దీంట్లోకి రాకూడదు కదా, ఇంకా వేరే దాంట్లోకి కలిసిపోయిందంట. ఇవి వచ్చేసి ఇంకా జీడిపప్పుని వంకాయలు ఇలాగైతే ఫ్రై చేసేసారన్నమాట. ఇవి అయితే చికెన్ అయితే ఫ్రై చేసేసారు. ఇంకా నేనైతే పైకి వచ్చేసానండి, వాళ్ళనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. మేమైతే ఇంకా రెడీ అవ్వాలండి, వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది కదా, ఇంకా రెడీ అవ్వాలి. ఇంకా కొనుక్కొచ్చారు. వేస్ట్ ఇంకా ఎందుకు అయ్యా, ఆ పక్కన ఉంటుందా. అడగాలి ఏంటి స్పెషల్ అది అడిగేస్తే అక్కడ అన్ని వేస్తాడు కానుకోరు అన్ని వండటం కాదు, ఇంట్లో ఏళ్ళ తింటారు. ఇదే పని పొద్దున్న నిన్న అయితే సెల్ చూడడం, ఈరోజు పని చేస్తాం. మిమ్మల్ని అంట అలా చేస్తున్నారా, ఇంకెలా
పెద్ద బావ అంత కష్టపడి కాళ్ళని అయితే ఫ్రై చేయించుకున్నాడు కానీ అస్సలు తినలేదండి. ఇంకా నైట్ అయితే అసలు తినలేదు. తెల్లరికి అలాగే ఉంది. తెల్లరి పొద్దున్న అయితే గమ్మున వెళ్ళిపోయారండి, మర్చిపోయారు. అవన్నీ కూడా ఎవరో తినలేదు. కాళ్ళు, కోడి కాళ్ళు పాడేసాం పాపం. అంతలాగా కడిగించుకుని చాలా పని చేసేసారు కానీ అస్సలు తినలేదు, మర్చిపోయినట్టున్నారు. ఇంకొండి ఫ్రై అయితే చేసేసుకున్నారు. ఇంకా పట్టుకెళ్తున్నారు కానీ మర్చిపోయినట్టున్నారు పాపం. ఇక్కడైతే ఇతను గారెలు అయితే కలుపుతున్నాడండి. గారెలకి అయితే నూనె అయితే పెట్టేశారు. ఇంకా వంటలు అయితే కొన్ని అయితే రెడీ అయిపోయినాయి. నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా రెడీ అవ్వలేదు. మేమైతే రెడీ అయిపోయాము. ఆయి చెప్పమంటే ఆయి చెప్తున్నారన్నమాట. ఇది వచ్చేసి ఇంకా ఫ్రైకి అయితే కలిపేసి ఉంచారండి. ఇంకా ఫ్రై చేయలేదు. వంకాయ జీడిపప్పు అయితే కూర అయితే వండేశారండి. మేమైతే ఏమీ వేసుకోలేదండి. అసలు చేపల పులుసు కూడా వేసుకోలేదు. అసలు తినాలనిపించలేదు. చాలా బాగున్నాయి కానీ కూరలు ఇవి అయితే వేసుకోలేదు. ఇంకా ఇదైతే సూపర్గా ఉందండి. నేనైతే వేసుకున్నాను. గోంగూర పచ్చడిలో అయితే చాలా అదిరిపోయింది. చాలా బాగున్నాయండి కూరలు. ఇది వచ్చేసి ఇంకా నేను చూపిద్దామని వెళ్ళేటప్పటికి అతనైతే నెయ్యి పట్టుకుని వచ్చాడండి. చికెన్ బిర్యానీ చాలా బాగుందండి. నెయ్యి అయితే వేసేస్తాడు అన్నమాట. పైన వేసాడు, నిప్పులు వేసేసి కలుపుతున్నాడు అన్నమాట. నేను తీస్తానమ్మా, వేడిగా ఉన్నాయి, నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. నేనైతే ముట్టుకోవట్లేదండి. ఇంకా వీడియో తీసుకుంటాను అన్నాను. ఉండు నేను వస్తాను అని చెప్పేసి వచ్చాడన్నమాట అతను. నెయ్యి ప్యాకెట్ చింపేసి దానిపైన బిర్యానీ మీద అయితే వేసేసాడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చెల్లి పెళ్ళి వీడియో చూశారు కదా, ఎలా ఉందండి, బాగుందా? చాలామంది అయితే ఎదురు చూశారు పెళ్లి వీడియో పాపం. ఇప్పటికైతే పెట్టేశాను. ఇంకా నెయ్యి మొత్తం అలా వేసేస్తున్నాడు. చాలా బాగుండుతామమ్మా చెప్పు యూట్యూబ్లో కూడా అని చెప్పాడు అన్నమాట. వాళ్ళ నెంబర్స్ అలాంటివి ఏమి తీసుకోలేదండి మేము. నా పెళ్ళికి కూడా వెళ్ళే ఉంటారేమో అనుకుంటా, వాళ్ళనే పిలిపించారు. ఇంకా మా ఆయన గారు అయితే పాపం చాలా కష్టపడుతున్నారు. ఇంకా అక్కడికి ఇంకా అన్నీ పట్టుకెళ్తున్నారు, వండేసినవి అన్నీ ఇంకా తోటలోకి అయితే పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంకా అన్నయ్య, ఇంకా బావగారు, ఇంక ఈయన మొత్తం అందరూ కలిసి. అన్నయ్య అయితే వేసేసాడు కదండి. ఇంకా మొత్తం కూడా ఇంకా దాంట్లో కలిసిలాగా అయితే తిప్పుతున్నారు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. కరెక్ట్గా సరిపోయినాయండి భోజనాలు. ఎక్కువ రాలేదు, అలాగే తక్కువ రాలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టామండి. వాళ్ళకి మాకు మొత్తం 500 మందికి అయితే భోజనాలండి. కరెక్ట్గా సరిపోయినాయి. అసలు ఎక్కడా కూడా తక్కువ రాలేదు, అలాగని ఎక్కువ ఏం మిగలలేదు. అసలు చేపల పులుసు అనుకుంటాను మిగిలితే, తెల్లారికి ఇంకేం మిగలలేదు. కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అలాగైతే వేసేసి కొత్తిమీర అయితే వేసేసాడు. చాలా బాగుండారు వంటలు. మీరు ఆన్లైన్ నేర్కేసుకుంటున్నాడు బిడ్డ డాడీ చేస్తున్నాడు. డాడీ అయిపోతే అక్కడ 2 బకెట్లు వేసుకోవాలి. బాబా ఎప్పుడు దోకుంటావేంట్రా నువ్వా?
ఇది కొట్టేసి సరిపోతుంది. ఆరు అయ్యింది. 7 మనకి అయిపోవాలండి. 11-12 అవుతుంది. మీ పెళ్ళికి అయ్యింది 1 గంట. మరి అదే అంతే అలాగే అవుతుంది. పిల్లలు సంబంధం పిల్లలు లైట్ ఏమో చెప్పాను లైటు. చెల్లి వాళ్ళైతే వచ్చేసారండి. కరెక్ట్గా కరెంట్ కూడా పోయింది. ఇంతకు ముందే పోయిందండి. వచ్చేస్తుంది అనుకున్నాం కానీ కరెంట్ అయితే రాలేదు. అప్పటికప్పుడు ఇంక జనరేటర్ అయితే తెప్పించేశారు. ఇంకా వచ్చేస్తుంది కదా అనుకున్నాము. ఇంకా అందుకే తెప్పించలేదండి. ఇంక ఇన్వర్టర్ మాకైతే ఉంది కదా అని ఇంకా భోజనం చేసేటప్పటికైనా కావాలి కదా ఇంకా తెప్పించేశారండి. ఇంకా పొద్దునుంచి ఉందిలేండి, అప్పుడే పోయింది. చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా గుమ్మం కాడ అయితే మరదలు అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇంకా పళ్ళెం పట్టుకుని ఇంకా బావగారిని నేర్పించడానికి. ఇంకా కాళ్ళు అయితే కడుక్కుని ముందైతే వచ్చేసారు. తర్వాత కనమ వాళ్ళు వెనకాల వస్తారండి. కాళ్ళు అయితే వచ్చేసారు ఫస్ట్. ఇంకా ఎక్కువేమీ తీయలేదండి. గుమ్మం కాడ దాటేసాక ఇంకా ఆఫ్ చేసేసాను వీడియో. ఇంకెక్కువ తీయలేదు. వాళ్ళైతే వచ్చేస్తున్నారు. గుమ్మం కాడ మరదలు అయితే చాలా ఏడిపించేసారండి. ఇన్వర్టర్ అది వచ్చి ఇన్వర్టర్ జనరేటర్ అది ఎత్తప్పుడు మళ్ళీ జనరేటర్ తెచ్చారా? ఏం చూస్తావు? తర్వాత వెళ్తావు నువ్వు వెళ్ళు. వెళ్ళు. మన టీవీ తీసారా పైనుంచి? ఏంటి అంత గట్టిగా అనిపించింది? చెప్పండి. పర్లేదు పర్లేదు అక్కడ నువ్వు పట్టుకోగలవు కదా. ఏంటంటే మరి మీ అక్క దగ్గరే ఉంది. మరి పర్లేదు పట్టుకుంటది మా అక్క. అంటారు అక్క మాటే గట్టిగా అంటారు. ఇంకా బావగారిని ఇంకేమి అడుగుతారో మరి. బావగారు వేరే బావగారిని నడిపించడం బాబు ఇవన్నీ కాదు పేరు చెప్పండి. మా లైఫ్ పార్ట్నర్. పాడతారు కొంచెం పట్టుకోండి. చిక్కుపడతారు పాడండి. ఇక్కడ వచ్చేసి మా చెల్లెళ్ళు అయితే సినిమా పాట అయితే పాడుతున్నారండి. నేను అదైతే పెట్టట్లేదు. ఆ పాట అయితే పెట్టకూడదని, సినిమా పాట కదండి.
అందుకే పెట్టట్లేదు. సినిమా పాట కాకుండా ఇక్కడ గుమ్మాల కాడ పాట అయితే ఉంటుంది కదండి, వాళ్ళైతే పాడారు. పెద్దవాళ్ళు వాళ్ళకి వస్తుందండి, ఇంకా మాకేమొస్తుంది చెప్పండి. ఇంకా చెల్లి వాళ్ళకి కూడా రాలేదు, ఇంకా సినిమా పాట పాడేశారు. ఇంకా బాగుందిలేండి, బాగా పాడారు. ఇంకా గుమ్మం కాడ ఇంకా అలాగా ఏడిపించేసి ఇంకా ఆరతి అయితే ఇచ్చేసారండి. ఇద్దరికి ఆరతి ఇచ్చేసి ఇంకా లోనకైతే నైట్ కదా మాకు ఇప్పుడు తెలియదు కదండి. మాకు ఇప్పుడు నేను మొక్క చదవండి బాగా పాడాడా వద్దు బావగారు పక్కన నుంచండి మాకు బయటికి వెళ్ళు ఇచ్చారు. ఇలా చూడండి ఏంటి బావగారు ఇలా చూడమ్మా, చిందల్లి ఎలా చూడమ్మా, ఇలా చూడు బావగారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్. లైక్ చేయండి.